అండ్ మన రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ రేషియో ప్రపోర్షన్ అనేది అన్ని దాంట్లో అన్ని మోడల్స్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఈ చాప్టర్స్ యూజ్ఫుల్ అవుతుందండి. పర్సంటేజ్ యూజ్ఫుల్ అవుతుంది, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ యూజ్ఫుల్ అవుతుంది, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూజ్ అవుతుంది. అన్నింటిలో కూడా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ యూజ్ అయ్యింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా శ్రద్ధగా వినాలి, ఓకేనా? అదేవిధంగా నేర్చుకోవాలి. ఓకే ఓకే ఒక చిన్న అనౌన్స్మెంట్, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ కూడా మన ఛానల్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేది, అర్థమెటిక్ అనేది ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడే విధంగా షార్ట్ కట్స్ యూజ్ అయ్యే విధంగా షార్ట్ కట్స్తో యూజ్ చేస్తూ అదేవిధంగా విత్ ఇన్ సెక్షన్ చేసే విధంగా నేను ప్రతి మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ అనమాట. చాలా చిన్న బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి డెఫినెట్లీ కూడా, ఓకేనా? ఇక 4వ క్వశ్చన్ చూద్దామా. ఈ 4వ క్వశ్చన్ చూస్తే ఇఫ్ A is to B is to C is equal to 1:3:5 అదేందమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4A minus B plus 2C by 3 of A plus B plus C? ఈ విధంగా ఇచ్చాడమ్మా. అయితే మనకి ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్ మోడల్ చేస్తాం. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే పవర్ కానీ డిగ్రీ కానీ సేమ్ ఉంటే వాటిని మనం హోమోజీనియస్ అంటాం. ఇక్కడ మనకి ఏం చెప్పాడమ్మా, A is to B is to C ఎంత 1:3:5 అని ఇచ్చాడు. ఇది ఇచ్చిన ప్రకారం మనం ఇచ్చిన ఈక్వేషన్ ఉంది, ఏమని ఇచ్చాడమ్మా, 4A minus B plus 2C divided by 3 of A plus B plus C. ఇది మనకి ఇచ్చింది యాక్చువల్గా. అయితే ఇక్కడ మనకు పవర్ అనేది సేమ్ ఉందా లేదు చూడండి. మొత్తం కూడా పవర్ ఇక్కడ 4A పవర్ 1 ఉన్నట్టే, B పైన ఏమి లేదంటే 1 ఉన్నట్టే, ఇదే విధంగా C పైన కూడా అంతే, కింద కూడా ప్రతి దాని మీద ఏమీ లేదు కానీ డెఫినెట్లీ కూడా 1 ఉన్నట్టే, అంటే సేమ్. ఏం చెప్పా, ఇట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పా, అప్పుడు వస్తే డైరెక్ట్ గా ఏ రేషియోలో ఏ వాల్యూ అవుతుందో తీసుకోండి. అంటే A అంటే 1 అని, B అంటే 3 అని, C అంటే 5 అని డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఎటువంటి విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ గా తీసుకోవడం. అంటే 4 into A అంటే ఎంత, ఇక్కడ 1 అంటే 4, ఓకేనా? మైనస్ B ప్లస్ లో ఏం పెట్టవచ్చు, 3 పెట్టవచ్చు. అదేవిధంగా 2 into C 2 into 5 ఎంత, 10 డివైడెడ్ బై 3 ఆఫ్ A అంటే ఆల్రెడీ చెప్పా 1 అని, అదేవిధంగా 3B అనమాట, అదేవిధంగా C అంటే డైరెక్ట్ గా 5 అనమాట. ఈ విధంగా చేస్తాం అనమాట. 5 minus 3 1 plus 10 11 డివైడెడ్ బై 3 ఎట్లా ఉంది కదా 3, 1 plus 3 4 plus 5 9 అనమాట. అర్థమైందా? ఆప్షన్ ఇది ఎంత, ఆప్షన్ అంటున్నా 9 అంటే 11/9 into 3 27 అంటే ఆప్షన్ మనం చూసుకుంటే 11/27. అర్థమైందా? అంటే దీన్ని రేషియోలో 11:27 అని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. హోమోజీనియస్ ఈక్వేషన్ ఉందా లేదో చూసుకుంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్ ఉంటే అక్కడ ఏ వాల్యూ అనేది ఏంటంటే 1 అవుతుంది, బి వాల్యూ ఎంత 3 అవుతుంది, అదేవిధంగా సి వాల్యూ 5 అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఈజీగా ఈ మోడల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్ అమ్మా. ఇక్కడ మనం బేసిక్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ బేసిక్ నుంచి మనం డెఫినెట్లీగా వెళ్దాం ముందుకి. 5వ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A is to B is equal to 2:3 and B is to C is equal to 3:7 అయితే A plus B is to B plus C is to C plus A ఎంత అని ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, A is to B ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 2:3 అన్నాడు. అదేవిధంగా B is to C అన్నాడు, అంటే ఏంటమ్మా, B is to C అంటే 3:7. అర్థమైందా? 3:7. ఓకే, ఇక్కడ మనకి ఏబిసి వాల్యూ చేద్దాం. ఎలా చేస్తాం, ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఇక్కడ చూస్తే A is to B అని ఒక రేషియో ఉంది, B is to C అని ఇంకో రేషియో ఉంది. కానీ మనం దీని నుంచి మనం A is to B is to C తీసుకురావచ్చు. ఎలా అంటే చెప్తా చూడండి. ఇక్కడ A ప్లేస్ లో 2 కాబట్టి 2 చేసుకోండి. ఇక్కడ B ఉన్న ప్లేస్ లో 3 ఉంది, ఇక్కడ B ఉన్న ప్లేస్ 3 ఉంది, సేమ్ ఉంది కాబట్టి B ప్లేస్ లో 3 అని తీసుకోవడం. ఇంకా C ప్లేస్ లో ఇక్కడ 7 అని తీసుకోవడం. ఈ విధంగా తీసుకోవడం. ఇక్కడ ఈక్వల్ గా ఉంది, B ప్లేస్ లో 3, ఇక్కడ 3 ఉంది కాబట్టి డైరెక్ట్ గా B వాల్యూ తీసుకుంటాం. సేమ్ ఉంది కాబట్టి, సేమ్ లేకపోతే ఎలా తీసుకుంటాం అనేది ముందు నేను చెప్తా.
ఇబ్బంది పడడం అవసరం లేదు. అది ఎలా చెప్తే ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా బికి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి డైరెక్ట్ 3 చేసుకున్నాం. కానీ కొన్నిసార్లు సేమ్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి నేను చెప్తా. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పడమా, a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ టు సి ప్లస్ ఏ. ఇట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్. అవునా కదా? ప్రతి పవర్ మీద కూడా ఏ మీద కానీ బి మీద కానీ సి మీద కానీ పవర్ మీద డెఫినెట్లీ కూడా ఏ వాల్యూ లేదు. ఏ వాల్యూ లేదంటే అంటే అర్థం ఏంటి? 1 ఉన్నట్టే. 1 అంటే ఆల్ పవర్, అన్ని పవర్ల మీద 1 ఈక్వల్ గా ఉంది కాబట్టి, ఒకే వాల్యూ ఉంది కాబట్టి దాన్ని మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాము. గుర్తుపెట్టుకోండి. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే డైరెక్ట్ గా ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం. ఇచ్చిన వాల్యూస్ ఏ అంటే 2 అని, బి అంటే 3 అని, సి అంటే 7 అని డైరెక్ట్ గా తీసుకోవడమే. అదేవిధంగా ఏ ప్లస్ బి అంటే 2 ప్లస్ 3 అంటే 5 ఇಷ್ಟು డైరెక్ట్ గా చేస్తున్నాం. ఇంకా ప్రతిదాన్ని కూడా స్టెప్ టు స్టెప్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చేస్తున్నా. అదేవిధంగా బి ప్లస్ సి, బి అంటే అంత ఇక్కడ 3, అదేవిధంగా సి అంటే అంత 7 ప్లస్ 3 అంటే అంత 10 ఇಷ್ಟು సి ప్లేస్ లో ఇక్కడ ఏముందమ్మా 7 ఉంది. 7 అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఉందమ్మా 2 ఉంది. 7 ప్లస్ 2 ఎంత అంటే 9 అనమాట. అంటే 5:10:9 అనమాట. ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా మన హోమోజీనియస్ ఈక్వేషన్ ఉందా లేదా చూసుకుని డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ విధంగా మనం రేషియో అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చెప్తా చూడండి. ఇది ఒక సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ బి అంటే 3 అని ఉంది, ఇక్కడ బి అంటే 3 అని ఉంది, సేమ్ ఉంది. ఒకవేళ సేమ్ రాకపోతే ఇటువంటి మోడల్ ఏ విధంగా చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ మోడల్లో డిస్కస్ చేస్తా. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏ విధంగా లేదనమాట. డెఫినెట్లీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రతి సమ్ము కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో విత్ ఇన్ సెకండ్లో చేసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూసుకుంటే ఇక్కడ ఇఫ్ ఆరో క్వశ్చన్, ఇఫ్ 4x ప్లస్ 6 ఇఫ్ 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 83. చూడండి, 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 83 అని ఇచ్చాడమ్మా. అదేవిధంగా 2x ఈజ్ టు 2y ఈజ్ ఈక్వల్ టు 21:22. గుర్తుపెట్టుకోండి, 3x ఈజ్ టు 2y ఈజ్ ఈక్వల్ టు 21:22 అని ఇచ్చాడు. దెన్ అయితే ఏం చేయమన్నాడు మనం? y మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనుక్కోమన్నాడు. అర్థమైందా? మనకి 4x ప్లస్ 5y అని ఒక ఈక్వేషన్ ఇచ్చి 83 అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అదేవిధంగా రేషియో కూడా ఇచ్చాడు. 3x:2y అని ఈజ్ ఈక్వల్ 21:22 అని ఇచ్చాడు. దీని ప్రకారం మనం ఎలా తీసుకురావచ్చు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ లేదా? అవును, హోమోజీనియస్ లో ఉంది. ఇట్ ఈస్ హోమోజీనియస్ ఈక్వేషన్. అప్పుడు నేనేం చెప్పా? ఇక్కడ 3x ప్లేస్ లో 21, 2y ప్లేస్ లో 22 అని తీసుకుంటాం. అంటే ఏంటి? 3x ఈజ్ ఈక్వల్ టు 21, x ఈజ్ ఈక్వల్ టు 21/3. అటు పక్క 3 అనేది ఇందులో ఎన్ టైమ్స్ పోతామా? 7. అంటే x వాల్యూ 7 అవుతుంది. అదే విధంగా 22 ఈజ్ ఈక్వల్ 2y ఈజ్ ఈక్వల్ 22. 2 అనేది 22లో 11 టైమ్స్ పోద్ది. అంటే x ఉన్న ప్లేస్ లో 7 తీసుకుంటాం, y ఉన్న ప్లేస్ లో 11 తీసుకుంటాం. ఈ విధంగా మనం తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏం చెప్పాడమ్మా? y మైనస్ ఎక్స్ కదా మనం చేయమంది. y మైనస్ ఎక్స్ అంటే డెఫినెట్లీ కూడా y అంటే ఎంత? ఇక్కడ 11, వాల్యూ ఎంత? 6x అనమాట. అంటే 11 మైనస్ 7 అనమాట. ఎంతమ్మా? 4. ఆప్షన్ 2 రావడం జరిగింది. ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ కరెక్టా కాదు చిన్న సందేహం రావచ్చు. అప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని డైరెక్ట్ గా x ఉన్న ప్లేస్ లో 7 పెట్టుకుంటాం, y ఉన్న ప్లేస్ లో 11 చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదమ్మా, ఇది చూడండి, 4x ప్లస్ 5 ఉంది. 4 ఇంటూ x ఉన్న ప్లేస్ లో నేనేం చెప్పా? 7 అని చెప్పా. అదేవిధంగా y ఉన్న ప్లేస్ లో ఎంత చెప్పా? y ఉన్న ప్లేస్ లో ఎంత చెప్పా? 11 అని చెప్పా. అర్థమైందా? ఈ మొత్తం కూడా మల్టిప్లై చేస్తే, ఇది సింప్లిఫై చేస్తే డెఫినెట్లీ కూడా ఏమవ్వాలంటే 83 రావాలి. అర్థమైందా? 7 నాలుగు ఎంత? 28 ప్లస్ 5 11 ఎంత? 55. ఈ రెండు యాడ్ చేసుకోండి. 55 28 యాడ్ చేస్తే డెఫినెట్లీ వచ్చే వాల్యూ ఏంటంటే 83. అదే కదా ఈక్వేషన్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ కూడా అదే కదా. 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 83 అనే కదా. అదే కదా మనం చెప్పిన రూల్ అనేది. ఓకేనా? కాబట్టి ఈ వాల్యూ కరెక్ట్ అనమాట. ఆ విధంగా మనం చేస్తాం. ప్రతిదీ ఈ విధంగా ఈజీగా షార్ట్ కట్తో చేస్తానండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మోడల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బ్యాంక్స్కి కానీ, ఎస్ఎస్సి కానీ, ఏపీఎస్సి కానీ, రైల్వేస్ కానీ, నేవీ, ఆర్మీ, ఎటువంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఉపయోగపడే విధంగా నేను క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానీ, అర్థమెటిక్ కానీ, ఇంకా భవిష్యత్తులో రీజనింగ్ చేస్తాను. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన కూడా చేస్తాను. డెఫినెట్గా నాకున్న టైంని బట్టి నేను చేస్తాను. ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కూడా నేను డీల్ చేస్తాను డెఫినెట్లీ కూడా. ఓకేనండి, బాయ్.